ఆకుపచ్చ తివాచీ పరిచినట్లు ఉండే కోనసీమ జిల్లాల్లో అందమైన గోదావరి నదీ తీరంలో ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉండే ఓ గ్రామాన్ని అంతు చిక్కని ఆందోళన భయపెడుతోంది. కాలేయ సంబంధ వ్యాధులకు దారితీసే హెపటైటిస్ వైరస్ గ్రామస్తుల్లో ఉందన్న అనుమానంతో వైద్య బృందాలు ఆఘమేఘాల మీద పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కొందరికి హెపటైటిస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. అసలు తమ గ్రామానికి ఏమైందో, హెపటైటిస్ అంటే ఏంటో కూడా తెలియని గ్రామస్తులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. మరి వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు? కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో సమస్యలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ఇది. ఒక పక్క అఖండ గోదావరి ఉరకలు, మరో పక్క సాగర కెరటాల హోరు, నడుమ ప్రకృతి ప్రసాదించిన మడ అడవి. లంక గ్రామాల్లో చల్లగా కళకళలాడుతూ ఉంటుంది. ఈ మండలంలోని మత్స్యకార గ్రామాల్లోకి పెద్దది పల్లం గ్రామం. ఒకప్పుడు సుమారు 12,000 మంది నివసించే ఈ గ్రామంలో ప్రస్తుతం 7,800 మంది నివసిస్తున్నారు. గ్రామస్తుల ప్రధాన వృత్తి చేపల వేటే. తెల్లారితే చాలు సముద్రంలోకి వెళ్లిపోతారు. పట్టిన చేపలు తెచ్చుకుని వాటిపైనే జీవనాధారం పొందుతున్నారు. ప్రస్తుతం ఈ గ్రామం పేరు రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కేసింది. దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఈ గ్రామంలో జిల్లా వైద్య యంత్రాంగం అనేక బృందాలను పంపి ఇంటింటికి తిరిగి గ్రామస్తులకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ నమూనాలను అమలాపురం ఏరియా ఆసుపత్రికి పంపుతున్నారు. ఈ తతంగం చూసి గ్రామస్తులు ఉలిక్కి పడుతున్నారు. తమ ఊరికి ఏమైందో వారికి తెలియదు. తమకి ఎందుకని పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలియదు. పరీక్షల్లో ఏం తేలిందో కూడా వారికి తెలియదు. ఏమీ తెలియకపోవడం వల్ల ఏదో అయిపోయిందనుకుని భయాందోళనలకు గురవుతున్నారు. విషయం ఏంటంటే, గ్రామానికి చెందిన కొందరు గర్భిణీ స్త్రీలను కొద్ది రోజుల క్రితం కాకినాడ ఆసుపత్రిలో చేరిస్తే అక్కడ చికిత్స చేసే క్రమంలో వారికి హెపటైటిస్ సోకినట్లు తేలింది. ఆ మహిళల్లో కాలేయం వాచినట్లు తేలింది. ఇలా కాలేయం వాపు ఉన్న మహిళలంతా పల్లం గ్రామానికే చెందినవారని గుర్తించడంతోనే వైద్య యంత్రాంగం కదిలింది. అసలు ఆ గ్రామంలో ఇంకా ఎంతమందికి హెపటైటిస్ సోకిందో తెలుసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నారు. అంతే, వైద్యులతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ల బృందాలను గ్రామానికి పంపి ఇంటింటికి తిరిగి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2,300 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో గ్రామంలో కొందరికి హెపటైటిస్ సోకినట్లు ఏరియా ఆసుపత్రి నివేదికలు తేల్చడంతో గ్రామంలో అందరికీ పరీక్షలు నిర్వహించి వ్యాధి సోకిన వారికి చికిత్స అందించాలని భావిస్తున్నారు. గ్రామంలో ప్రస్తుత పరిస్థితిని సాక్షి ప్రతినిధి హరీష్ అందిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామం, గోదావరి పాయల మధ్య ఉండే గ్రామం ఇది. ఈ గ్రామంలో గడిచిన కొద్ది రోజులుగా లివర్ డిసీజెస్ కలకలం రేగింది. పెద్ద ఎత్తున కాలేయ సమస్యలు ఇక్కడ వస్తున్నాయని స్ప్రెడ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఇప్పటికీ కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి ర్యాపిడ్ మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో కొన్ని అయితే కేసులు ఇప్పటికే ఐడెంటిఫై చేశారని చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఈ డిసీజ్ ఈ ప్రాంతంలోనే రావడానికి ప్రధానమైన కారణం ఏంటి, పరిస్థితి ఎలా ఉందన్న విషయం చెప్పడానికి మన డాక్టర్ లిఖిత ఉన్నారు. మేడం చెప్పండి, అసలు తీర ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా? పల్లం గ్రామంలో ఎలా ఐడెంటిఫై అయింది, మీకేం తెలుసు చెప్పండి. అంటే తీర ప్రాంతాలకి దానికి సంబంధం ఏం లేదండి. ఇది మెయిన్గా మనకి బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్ కానీ లేకపోతే ఇంజెక్షన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల కానీ జరగచ్చండి. జనరల్గా మీరు చెప్పిన దాని ప్రకారం బ్లడ్ ట్రాన్స్మిట్ అవ్వడం కానీ, పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఉంటే కానీ, గాలి కానీ, నీరు కానీ, వాతావరణం కానీ ఏమి దీనికి అసలు కారణం అయ్యే పరిస్థితులు లేవా? వాతావరణం కానీ గాలి నీటి వల్ల సోకదండి. ఇది మెయిన్గా త్రూ బ్లడ్డే కాంటాక్ట్ ఉంటుందండి. చాలా తక్కువ శాతంగా బాడీలీ ఫ్లూయిడ్స్ లైక్ సలైవా, స్వెట్ వల్ల చాలా తక్కువ శాతం స్ప్రెడ్ అవుతుందండి. అంటే ఈ శరీరంలో ఏ ఆర్గానిక్ లివర్కి ఏ రకంగా అటాక్ అవుతుంది, అది వైరసా కాదా, వస్తే ఎన్ని రోజుల్లో బయటపడే అవకాశం ఇది హెపటైటిస్ వైరస్ వల్ల వస్తుందండి. ఆ వైరస్ అనేది మన లివర్లో ఉండి అది ఒక ఇయర్స్ టు మంత్స్లో మనకి బయట కనిపించే ఛాన్సెస్ ఉంటాయండి. మెయిన్గా దీనికి మనం ప్రైమరీగా సిమ్టమ్స్ అనేవి ఏమీ కనిపించవండి. ఎక్కువ చూస్తే టైర్డ్నెస్ కానీ వీక్నెస్ ఉంటుంది పేషెంట్స్లో. అలాగే అది సీవియర్ అయిన కొద్దీ మనకి ఎక్స్ట్రీమ్ జాండీస్తో బయటపడుతుంది. దాన్ని బట్టి మనం టెస్టులు చేయడం వల్ల మనం నిర్ధారించుకోవచ్చు అండి. ఇప్పటిదాకా అసలు గ్రామ టెస్టులు మాత్రమే చేస్తున్నారు, తర్వాత మళ్ళీ ల్యాబ్ టెస్టులు పూర్తయిన తర్వాత ఐడెంటిఫై చేస్తామంటున్నారు. ఎంతమంది ఇప్పటివరకు ఐడెంటిఫై చేస్తారు? ఓకే, ప్రస్తుతానికండి మనకి 2,322 వరకు టెస్టులు, ర్యాపిడ్ టెస్టులు కండక్ట్ చేయడం పడింది.
పల్లంలో చేశారండి. ర్యాపిడ్ టెస్ట్ అనేది కన్ఫర్మేటరీ టెస్ట్ కాదు. సో మనకి ర్యాపిడ్ టెస్ట్లో ఏవైతే వచ్చాయో పాజిటివ్, మళ్ళీ మేము వాటిని ఏరియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఏరియా హాస్పిటల్లో మనకి ఇప్పటికైతే కన్ఫర్మేటరీగా ఒక 16 హెచ్బిఎస్ఏజీ అండ్ 9 హెచ్సివి కేసులు వచ్చాయని చెప్పి నిర్ధారించడం జరిగిందండి. వీళ్ళని కూడా ఫర్దర్గా మేము హిస్టరీ అవన్నీ కనుక్కొని మేము ఏరియా హాస్పిటల్కి పంపించి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పి మాకు స్టేట్ నుంచి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి. మీకు చెప్పిన దాని ప్రకారం కాటన్కొండ పల్లం విలేజ్ ఒక్కటే ఎందుకు ఐడెంటిఫై అయింది? మిగతా ప్రాంతాల్లో ఎక్కడ అసలు హెపటైటిస్ సి కానీ హెపటైటిస్ బి కానీ ఆ కేసులు రాలేదా? వస్తే ఐడెంటిఫై చేయడానికి ప్రధాన కారణం అంటే ఏముంది? మనం ఏ రకంగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు? మెయిన్గా మరి ఇది తీర ప్రాంతానికి సంబంధించి అయితే ఏముండదండి. మరి సార్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఇక్కడ చేయడం జరుగుతుందండి, ఆర్డర్స్ ప్రకారం. దీనికి కాజ్ ఏంటి అనేది మాత్రం మాకు రివీల్ చేయలేదండి. మనకి ఇక్కడ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రామంలో ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాలంటే మరో 10 రోజుల సమయం పడుతుందని డాక్టర్ చెబుతున్నారు. మనకి డిస్ట్రిక్ట్ నుంచి మనకి ప్రతి ఒక్క ఏరియా నుంచి ల్యాబ్ టెక్నీషియన్స్ని వేసుకోవడం జరిగిందండి. ఇది అందరూ చేయడానికి వీలు పడదు కాబట్టి మన డిస్ట్రిక్ట్ నుంచి కొంతమంది ఎల్టీస్ని వేసుకోవడం జరిగింది. వాళ్ళకి మనకి కంపెనీగా మన ఏరియాలో మా పిహెచ్సి అండర్లో ఉన్న ఏఎన్ఎంస్ని కానీ ఎంఎల్హెచ్పిస్ని కానీ మేము అటాచ్ చేయడం చేస్తున్నామండి. ఇప్పుడు మనం ఒక్కొక్క టెస్ట్ చేసుకోవడానికి శాంపిల్ కలెక్ట్ చేసుకొని రావాలండి. శాంపిల్ తీసుకోవడానికి అట్లీస్ట్ ఒక 5 minutes మనం ఇంచుమించు ఒక ఇంటికి వేసుకున్నా కానీ ఒక డైలీ ఒక 50 to 60 houses అన్నట్టుగా మనం కవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. అలాగే ఒక 6 teams కాబట్టి ఒక 300 to 400 టెస్ట్ చేయాలి అన్న ప్లాన్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. బట్ మనకి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది పాపులేషన్ నుంచి. సో మనకి అనుకున్న దానికన్నా కొంచెం తక్కువగా టెస్టులు జరుగుతున్నాయండి. ఇంకో 1 week లోపు ఇప్పుడు పీపుల్ కోఆపరేషన్ మనకు ఉంటే కనుక మేము అడిగిన వెంటనే చేయించుకోగలిగితే, అండ్ కొంతమంది లోకల్లో కూడా ఉండరండి, కొంతమంది మత్స్యకారుల ఏరియా కాబట్టి వాళ్ళు మేము వచ్చే టైంకి వాళ్ళు ఇలా చేపల వేటకు వెళ్ళడం వల్ల మనకి అందుబాటులో ఉండట్లేదు. ఒకవేళ జనాలు అందుబాటులో ఉంటే మనం ఒక 1 week to 10 days లోపల కంప్లీట్ చేసేసుకోవచ్చు అండి. చిత్రం ఏంటంటే గ్రామంలో ప్రమాదకరమైన హెపటైటిస్ వైరస్ ఉందని తేల్చిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్య బృందాన్ని అయితే గ్రామానికి పంపారు, కానీ గ్రామ సర్పంచ్కు కానీ స్థానిక నేతలకు కానీ ఈ విషయం చెప్పలేదు. టెక్నీషియన్లు వచ్చి పరీక్షలు చేసి చెప్పే వరకు సర్పంచ్కే ఏం జరుగుతోందో తెలియదు. ఈ గ్రామానికి సర్పంచ్ కదా, ఇక్కడ హెపటైటిస్ బి, సి ఈ రెండు కూడా కాలేయ సంబంధిత వ్యాధులు ఇక్కడ ఉన్నాయి, ఐడెంటిఫై అవుతున్నాయని వైద్యులు కన్ఫామ్గా చెప్తున్నారు. అసలు గ్రామంలో పరిస్థితి ఏంటి? ఎలా ఐడెంటిఫై అయినాయి? ఎలా బయటకు వచ్చింది? ఇప్పుడు మాకు అవి తెలియదండి. ఇప్పుడు ఏదో ఇక్కడ డాక్టర్లు క్యాంప్ చేస్తున్నారని చెప్పడం తెలియదు తప్ప ఇప్పుడు ఏంటంటే మా ఊర్లో ప్రజలందరూ కూడా హ్యాపీగా న్యూస్గా ఇలాంటి నేర్చాలి. కానీ ఇప్పుడు ఏదైనా ఉంటే ఆరంభ దాటలు చెప్తారండి. మీ ఎక్కువ మీ ఊరికి పచ్చగావలు ఉన్నవి ఇలా ఉన్నవి వాళ్ళే తెలియపెడతారండి. అలాంటి ముందే మా వాళ్ళు ఏ కాళ్ళు లాగినా ఏ నేర్చు వచ్చినా ఇవన్నీ ఆరంభ దాట దగ్గర కానీ అమలాపురం చూపించడం జరుగుతుంది. ఇంతవరకు ఇలాంటిది అనేది మాకు తెలియదు సార్. ఇలాంటి కూడా రాలేదు. మరి మేడం గారు వచ్చి మరి చేస్తే ఇలాగ బయలుదేరింది. ఇలాగ స్వయంగా జిల్లా కలెక్టర్ గారు చెప్పి ఈ గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పి వెళ్ళమంటే వాళ్ళు వచ్చారు. మాకెవరు చేయలేదు. ఇంటింటికి బృందాలు వస్తున్నాయి. తలుపు కొట్టి అమాంతం అక్కడే రక్త నమూనాలు తీసేసుకుంటున్నారు. ఆ నమూనాలను సీసాల్లో పెట్టి అమలాపురం ఏరియా ఆసుపత్రికి పంపిస్తున్నారు. ఈ క్రమంలో అసలు తమకేమైందో తెలియక గ్రామస్తులు అయోమయంలో ఉన్నారు. కాస్త కంగారు, కొంత భయం కలగలిపిన ఆందోళనలో ఉన్నారు. పల్లం గ్రామంలో ప్రధానమైన సమస్య ఏంటంటే అసలు తమకు ఏం జరిగిందన్న విషయం కూడా స్థానికులకు ఎవరికి పెద్దగా దీని సమాచారం కూడా తెలియదు. ఎందుకు వైద్య సిబ్బంది వచ్చి టెస్టులు చేస్తున్నారు, బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్తున్నారు, వీటన్నిటి మీద వాళ్ళకి అసలు ఏమాత్రం సమాచారం లేదు. అయితే ఏదో జరుగుతుంది, అదేంటనే విషయం కూడా వాళ్ళే వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. అమ్మ చెప్పండి, మీ దగ్గరికి వచ్చి బ్లడ్ టెస్టులు చేస్తున్నారు కదా, దేనికోసం అనుకుంటున్నారు? మీకు ఏం చెప్తున్నారు? చేస్తున్నారండి. బ్లడ్ తీసుకుంటుంటే దేనికండి బ్లడ్ తీసుకుంటున్నారని అడిగితే, అమ్మ మీకు ఇలాగా ముందు హెచ్ఐవి వచ్చింది చూడండి, ఆ టైప్లో ఒక వ్యాధి వస్తుంది, దానికన్నా డేంజరు అదైతే ఇండక్షన్ బుడ్డు తగిలితే వస్తుంది అది వ్యాధి. ఈ వ్యాధి అలా కాదు, మన చెమటెళ్ళి వేరే వాళ్ళకు అంటుకుంటే వచ్చేస్తుంది అది వ్యాధి అని చెప్పారండి. సరే నేను అందుకు తీసుకున్నా. పరీక్షలు మొదలుపెట్టి 2 వారాలు దాటిపోయింది. ముందుగా పరీక్షలు నిర్వహించిన వారిలో కొందరికి హెపటైటిస్ బి, మరికొందరికి హెపటైటిస్ సి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే హెపటైటిస్ సోకిందని తేల్చారే తప్ప ఇంతవరకు ఒక్కరికి కూడా మందులు ఇవ్వలేదు, చికిత్స మొదలు పెట్టలేదు. అయితే అందరికీ పరీక్షలు నిర్వహించిన తరువాత హెపటైటిస్ బాధితులు ఎంతమంది ఉన్నా అందరినీ ప్రభుత్వాసుపత్రులకు తరలించి వైద్యం చేయిస్తామని వైద్యులు అంటున్నారు.
అదే సమయంలో పల్లం గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇంతవరకు జరిపిన పరీక్షల్లో జాతీయ సగటుకు అనుగుణంగానే హెపటైటిస్ కేసులు నమోదయ్యాయని, వాటి సంఖ్య ఆందోళన చెందాల్సిన స్థాయిలో లేదని వైద్యులు అంటున్నారు. పల్లం గ్రామస్తులు మాత్రం ఇప్పటికీ ఒక రకమైన భయంలో ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఉన్న పల్లం గ్రామం పూర్తిగా కూడా మత్స్యకార గ్రామం. గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా కేవలం వేట మీదే ఆధారపడి జీవిస్తారు. ఇక్కడ ఈ హెపటైటిస్ కలకలం రేగింది. ఇప్పటికే BC అనే 2 రకాల వైరస్లతో కూడిన వ్యాధులు ఇక్కడ ఉన్నాయి, ప్రబలుతున్నాయని కలకలం రేగింది. అయితే ఇక్కడ అలార్మింగ్ స్టేజ్లో అయితే పరిస్థితులు అయితే విషయాన్ని ఈ వైద్యాధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. కేవలం బయటకు వచ్చిన ఇష్యూ మేర ఇప్పటికి టెస్టులు అయితే నిర్వహిస్తున్నామని, దీనికి సంబంధించి హెపటైటిస్ B అయితే ఒక 16 మందిలో ఉన్నట్టు, అదేవిధంగా హెపటైటిస్ C మరో 9 మందికి ఉన్నట్టు నిర్ధారణ అయిందని ఇప్పటిదాకా తేలింది ఈ కేసులు మాత్రమే చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఈ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి మళ్ళీ వాళ్ళని అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పరీక్షలు జరిపిన తరువాత పూర్తి స్థాయిలో వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుందని వైద్యాధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే పల్లం వాసులైతే హెపటైటిస్తో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అలార్మింగ్ స్టేజ్లో అయితే హెపటైటిస్ లేదనే విషయాన్ని అయితే వైద్యాధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. పల్లం గ్రామం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.